వాజ్పేయి శత జయంతి ఉత్సవాలు దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నారు. అయితే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. వాజ్పేయి గారు ఏ రకంగానైతే ఎమర్జెన్సీ వ్యతిరేకంగా పోరాటం చేశారో ఖచ్చితంగా ఈ సంవత్సరం పాటు కాంగ్రెస్ పార్టీ యొక్క నిజ స్వరూపం, కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యలు, కాంగ్రెస్ పార్టీ నియంత్రిత చర్యలు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ రాజకీయాలు, కాంగ్రెస్ పార్టీ అవినీతి రాజకీయాలు ఖచ్చితంగా ఈ దేశ ప్రజలకు ఈ సంవత్సరం పాటు మన ప్రియతమ నాయకులు అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క జన్మ శతాబ్ది ఉత్సవాలు ఈ సంవత్సరం పాటు ఏదైతే జరుపుతామో ఈ సంవత్సరం పాటు కూడా మనం ప్రజలకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ యొక్క నిజ స్వరూపాన్ని ఇంటింటికి వెళ్ళి తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ దిశలోనే తప్పకుండా మనము ఈ జన్మ శతాబ్ది ఉత్సవాలలో ఉత్సాహంగా పాల్గొనాలని అన్ని వర్గాల ప్రజలను కూడా కోరుతూ, మరి ఈరోజు అనేక రకాల కార్యక్రమాలు ఉన్నాయి. ఆ కార్యక్రమాల గురించి మన కాసం గారు వివరిస్తారు. ఇవాళ సాయంత్రం 3 గంటలకి అంబేద్కర్ విగ్రహం ట్యాంక్ బండ్ నుండి మన ప్రాంత కార్యాలయం వరకు శోభయాత్ర ఉంటుంది. అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా రావాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. తర్వాత 5 గంటలకి రాష్ట్ర కార్యాలయంలో సభ ఉంటుంది. దానికి అనురాగ్ సింగ్ ఠాకూర్ గారు ముఖ్య అతిథిగా వస్తూ ఉన్నారు. కాబట్టి దయచేసి ర్యాలీ తదనంతరం కార్యక్రమం ఉంటుంది. అందరూ కూడా విధిగా రావాల్సిందిగా మన కార్యకర్తలకు, ముఖ్యమైనటువంటి వాళ్ళందరికీ కూడా చెప్పాల్సిందిగా, తీసుకురావాల్సిందిగా మనవి చేస్తూ, ఇప్పుడు రక్తదాన శిబిరాన్ని ఇవాళ యువ మోర్చా, కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహిస్తూ ఉన్నారు. గౌరవనీయులు రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో చేస్తూ ఉన్నారు. కిషన్ రెడ్డి గారిని, సంజయ్ గారిని, లక్ష్మణ్ గారిని ఈ యొక్క రక్తదాన శిబిరాన్ని ప్రారంభించాల్సిందిగా అందరినీ కూడా మనవి చేస్తూ ఉన్నాను.